ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 1300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కార్యక్రమాలు చేశామన్నారు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. దళారీ వ్యవస్థ లేకుండా 1700 కోట్ల రూపాయలను నేరుగా పేదలకు సహాయం అందించింది జగన్ ప్రభుత్వమన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 24,000 ఇండ్ల పట్టాలు ఇచ్చామని, 1000 కోట్లతో ఇండ్ల నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. 25 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న వరదరాజుల రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. 2014 నుంచి 2019 వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా వరదరాజుల రెడ్డి ఉన్నప్పటికీ కోటి రూపాయల నిధులు కూడా తేలేకపోయారని అంటున్న ప్రొద్దుటూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కడప జిల్లా ప్రొద్దుటూరు అనగానే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనగానే మనకు కడప జిల్లాలోని ప్రొద్దుటూరు గుర్తొస్తుంది. ఇప్పటికే 2 సార్లు రాచమల్లు గారు ఎమ్మెల్యేగా చేశారు. 3వసారి ఇప్పుడు ఎమ్మెల్యేగా ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం మనతో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాము జనం నుంచి ఎటువంటి ఆదరణ లభిస్తుందో. సార్ చెప్పండి, నియోజకవర్గంలో మీకు మళ్ళీ 3వసారి ఎమ్మెల్యే చేసుకోవడానికి ఎటువంటి ఆదరణ లభిస్తుంది? నా బలమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా. బలమైనటువంటి జెండా పట్టుకునేవాడిని నేను. ఒక బలమైన చెట్టు నేల కొరగడానికి గుడ్లి పదునైన కత్తి, గొడ్లి అనుకున్నాంలే మా భాషలో. అది పట్టుకునేది చెయ్యి. గుడ్లి గొప్పదా, చెయ్యి గొప్పదా? గుడ్లి గొప్పది కాదు, చెయ్యి గొప్పది. అట్లనే నేను కాదు గొప్ప, నేను పట్టిన జెండా గొప్పది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ బలమైన వాడు. జగన్ స్థాపించిన జెండా బలమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పేదవారి పడి గడపను స్పర్శించగలిగింది. ప్రతి పేదవాని గుండె చప్పుడు వినగలిగింది. ఆ ఆక్రందన ఆవేదన నుంచి పుట్టిన అనేక రకాల సంక్షేమ పథకాలు పేదవాని జీవితాలలో వెలుగు నింపగలిగినాయి. బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత విద్య వరకు పోవడానికి, వారి జీవితాలు బాగుపడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పెద్దగా ఉపయోగపడింది. స్త్రీల యొక్క ఆర్థిక స్వావలంబనకు ఉపయోగపడింది. పెన్షన్ రూపంలో కానీ, సంక్షేమ పథకాల రూపంలో కానీ సంవత్సరానికి 4-5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఆరోగ్యశ్రీ వలన ప్రతి కుటుంబాన్ని ఆదరించగలిగింది. ఒక ఆత్మీయుడు కూడా మరణించకుండా కాపాడగలిగింది. ఇవన్నీ కార్యక్రమాలు ఆయన చేయగలిగినాడు కాబట్టి, ఆయన నాయకత్వంలో సారథ్యంలో ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని నేను అభివృద్ధి చేయగలిగినా కాబట్టి అభివృద్ధి, సంక్షేమం ఈ రెండు మా 2 కళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు ఇప్పటి వరకు ఏమేమి చేశారు? అదేవిధంగా ప్రొద్దుటూరు ప్రజలు మళ్ళీ మిమ్మల్ని 3వసారిగా ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపించాలి? ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే పేద కుటుంబాలకు పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని నేరుగా, అంటే దళారీ వ్యవస్థ లేకుండా వారి అకౌంట్కే డబ్బు పంపించినది 1700 కోట్ల రూపాయలు. 1700 కోట్ల రూపాయలు పేదవారికి సహాయం అందింది. పొదుపు సంఘాల మహిళలకు 200 కోట్ల రూపాయలు జరిగింది. 24,000 ఇళ్ల పట్టాలు ఇచ్చి వారి పేరుతో రీసెర్చ్ చేయగలిగినాం. 1000 కోట్ల రూపాయలతో ఇళ్ల నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఇవి కాకుండా 1300 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ప్రొద్దుటూరులో 120 కోట్ల రూపాయలతో ప్రొద్దుటూరు అర్బన్లో అడిగిన ప్రతి చోట రోడ్డు వేసినాం, కాలు వేసినాం. 150 కోట్ల రూపాయలతో తాగడానికి మంచినీళ్ళు అందించగలిగినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు స్థాపించగలిగినాం. అందమైన పార్కు 5.5 కోటితో తయారు చేసి ప్రజలకు అందించినాం. 2 కోట్లతో మరొక పార్కు తయారు చేసి ప్రజలకు అందించగలిగినాం. మైదుకూరు రోడ్డును 4 కోట్ల రూపాయలతో అందంగా సుందరీకరణ చేసి, వెడల్పు చేసి, డివైడర్ వేసి, గ్రీనరీ డెవలప్ చేసి మంచి లైటింగ్ ఇవ్వగలిగినాం. నట్టి నడిబొడ్డులో జాతీయ జెండా ఆవిష్కరణ చేయగలిగినాం. అవి కాకుండా గ్రామీణ ప్రాంతాలకు 200 కోట్లతో రోడ్లు వేయగలిగినాం. ఇవి కాకుండా 5 కోట్ల రూపాయలతో బస్టాండ్ కట్టినాం. 53 కోట్ల రూపాయలతో పెన్నారి ఊరిపైన బ్రిడ్జి నిర్మించినాం. 53 కోట్ల రూపాయలతో మార్కెట్ నిర్మిస్తూ ఉన్నాం. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ, 160 కోట్ల రూపాయలతో నూతన పైప్ లైన్, 24 కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీకి నిధులు, 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కు నిధులు, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి 65 కోట్ల రూపాయలు. ఇలా 1300 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, 1700 కోట్ల రూపాయల సంక్షేమము, 24,000 మందికి చిరునామా, ఒక ఆస్తిని ఇంటి పట్టాల రూపంలో ఇచ్చి ఇల్లు నిర్మించే కార్యక్రమం. ఇవి కాకుండా నా మానవతా హృదయంతో, నా తమ్ముళ్ళ యొక్క, నా చెల్లెల యొక్క మానవతా హృదయంతో పేదవాళ్ళు మా దగ్గరకు వచ్చినప్పుడు 30 సంవత్సరాలుగా ఈనాటి వరకు నీ ఇష్టం వచ్చిన దైనందిన జీవితంలో వారికి ఎదురయ్యే ఆర్థిక పేదరిక కష్టాలకు మమ్మల్ని కలిస్తే, అది ఏదన్నా కావచ్చు, ఆకలి కావచ్చు, రక్తం కావచ్చు, చదువు కావచ్చు, ప్రేమ మరణం కావచ్చు, విద్య కావచ్చు, పెళ్లి కావచ్చు, పేరంటం కావచ్చు, ప్రతి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మరణించే గుంత వరకు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేదవారితోనే ప్రయాణం చేయగలిగినాడు, వారితోనే ఉండగలిగినాడు. ప్రస్తుత తెలుగుదేశం అభ్యర్థి మీ రాజకీయ గురువుగా అందరూ భావిస్తారు. ఆయన్ని ఏ రకంగా ఓడించడానికి మీరు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు? 3 కారణాలు చెప్పి ముగిస్తా నీకు. ఒకటి, ఆయన పట్టిన జెండా బలహీనమైంది.
కారణం చంద్రబాబు నాయుడు మోసగాడు, అబద్ధాలోడు, వాగ్దాన భంగం చేసినవాడు, ప్రజలకు ఏ మేలు చేయనివాడు, నా నియోజకవర్గానికి శూన్యం ఏమీ చేయలే. అదే కోణంలో ఇటుపక్క జగన్మోహన్ రెడ్డి గారి జెండా బలమైంది, పేద ప్రజల కోసం ఆ జెండా ఆవిర్భవించింది, ఎంతో పేద ప్రజలకు చేసిందని ఇప్పుడే చెప్పిన. రెండవది వరదరాజిరెడ్డి, అభివృద్ధి నిరోధకుడు, 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి ఒక్క రాగి నాభేశ్వరుడు చేయలేకపోయినాడు. నేను ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు నేను చేసినా అని చెప్పిన. నన్ను అభివృద్ధి సాధకుడు అంటారు, ఆయన అభివృద్ధి నిరోధకుడు అంటాడు. జాలి, కరుణ, దయ, ప్రేమ, క్షమ, వీటితోనే రాచమల్లు జీవిస్తగలుగుతాడు, వీటితోనే రాచమల్లు ముందుకు పోగలుగుతాడు. కాబట్టి నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది నాకు ఆయనకు. ఆడెంత వ్యత్యాసం ఉందో రేపు ఓట్లు ఎంచినప్పుడు కూడా ఇంత వ్యత్యాసం ఉంటుంది నాకు ఆయనకు. ఇది మనకు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. తాను పట్టిన జెండా అత్యంత బలమైనదని, అదేవిధంగా ప్రత్యర్థి ఈ నియోజకవర్గానికి గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ చేసిందేమీ లేదని, ఈసారి మూడోసారి కూడా ఇక్కడ వైకాపా జెండా ఎగురవేయడానికి తాము సిద్ధంగా ఉన్నారని, ప్రజలందరూ కూడా తమనే ఆదరిస్తారని చెప్తున్నారు. కెమెరామ్యాన్ వేణుగోపాల్తో శ్రీనివాస్, కడప.